నమస్తే, వెల్కమ్ టు ప్రతిపక్షం. ఇది ప్రజల పక్షం. నేను మీ జర్నలిస్ట్ అనిల్. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. గురుర్ బ్రహ్మ, గురువు అనేవాడు మన సృష్టికర్త అయినటువంటి బ్రహ్మతో సమానం. గురుర్ విష్ణు, గురువు అనే వ్యక్తి మనల్ని సంరక్షించినటువంటి విష్ణుతో సమానం. గురుదేవో మహేశ్వర, గురువు అనేవాడు లయకారుడైనటువంటి శివునితో సమానం. గురు సాక్షాత్ పరబ్రహ్మం అంటే గురువు అనే వ్యక్తి సాక్షాత్తు పరబ్రహ్మంతో సమానం. తస్మై శ్రీ గురవే నమః. ఇవన్నీ ఉన్నటువంటి గురువుకి నేను నమస్కరిస్తున్నాను. అజ్ఞానం అనే చీకటిని తొలగించి మన జీవిత వెలుగు నింపేటువంటి గురువుకి మనం ఇచ్చే మర్యాద, రెస్పెక్ట్ అనేది అంతా ఇంత కాదు. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని పెద్దలు చెప్తూ ఉంటారు. తల్లి తండ్రి తర్వాత మనం ఎక్కువ పూజించేది, గౌరవించేది మన ఉపాధ్యాయులనే, ఆచార్యులనే. అందుకే గురువుకు అంత స్థానం ఇవ్వడం జరిగింది. మన పుట్టుకకు కారణమైనటువంటి తల్లిదండ్రులు ఎంత మనము మర్యాద ఇస్తామో, ఎంత వారిని పూజిస్తామో, మన భవిష్యత్తుకి బంగారు బాట వేసినటువంటి గురువు కూడా వాళ్ళతోనే సమానం. మనం అదే తరహాలో రెస్పెక్ట్ ఇస్తాం. ఇప్పుడు మనం కూడా మన స్కూల్ టైం కానీ, ఇంటర్ కానివ్వండి, బీటెక్, డిగ్రీ, పీజీఓ అయిపోయిన తర్వాత ఎక్కడ మన గురువు కనిపించినా మనకు ఒక ఎమోషన్తో ఫీల్ అవుతూ ఉంటాం. అన్ని మెమరీస్ తలుచుకుంటుంటాం. బండి ఆపి మనకు అనిపిస్తే అక్కడ ఆపి సార్ని దిగి నమస్కారం చేసి, లేదంటే పాదాభివందనం చేసి, సార్ బాగున్నారా సార్, ఎలా ఉన్నారా సార్ అని చెప్పేసి నెంబర్ తీసుకొని వారి యోగక్షేమాలు తెలుసుకుంటాం. సో అంత ఎమోషన్, గురువు అనే వ్యక్తి మన జీవితంలో ఒక ఎమోషన్. అయితే ఒకానొక సందర్భంలో గురువుకి మనం ఏ విధంగా అయితే రెస్పెక్ట్ ఇచ్చి వారి గౌరవ మర్యాదలు కాపాడే వాళ్ళమో, అయితే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఇప్పుడున్నటువంటి విద్యార్థులు దానికి భిన్నంగా తయారవుతున్నారు. అసలు తల్లిదండ్రులు అంటే రెస్పెక్ట్ లేదు, టీచర్లు అంటే రెస్పెక్ట్ లేదు, పెద్దలంటే రెస్పెక్ట్ లేదు. ఇష్టానుసారంగా ఇష్ట రీతిలో వాళ్ళు పెరుగుతూ ఉన్నారు, బయట ప్రవర్తిస్తున్నారు. గురువులకైతే అసలు రెస్పెక్ట్ అని లేదు. ఇంట్లో పేరెంట్స్కి ఇస్తలేదు రెస్పెక్ట్. గురువుకి ఎట్లా ఇస్తాడు, టీచర్కి ఎట్లా ఇస్తాడు? సో అట్లా పెరుగుతున్నారు. మరి జెన్జీ అని చెప్పేసి నాగరికత అభివృద్ధి చెందిందని చెప్పేసి మనం ఆనందపడాలా, లేకపోతే ఈ ఫోన్ల వల్ల, ఈ సోషల్ మీడియా వల్ల పిల్లలు పాడవుతున్నారని చెప్పేసి బాధపడాలో అర్థం కాదు. కానీ కొన్ని పరిణామాలు చూస్తుంటే వారికి అర్థం పడుతుంది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా వీరవల్లి జెడ్పిహెచ్ఎస్ ప్రభుత్వ హై స్కూల్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివేటువంటి విద్యార్థి తనకు చదువు చెప్పేటువంటి టీచర్, ఉపాధ్యాయుని ఛాతిపైన విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది. విద్యార్థి అంటే మామూలుగా మనం చదవకపోయినా, మనం సరిగా రాయకపోయినా, అల్లరి చేసినా మనల్ని ఉపాధ్యాయులు కొడుతూ ఉంటారు. కానీ ఇక్కడ నువ్వు తప్పు చేస్తున్నావురా, నువ్వు అలా చేయకురా, నువ్వు మంచి మార్గంలో వెళ్ళురా అన్న పాపానికి తనకు చదువు చెప్పేటువంటి టీచర్, ఉపాధ్యాయుడిని ఛాతిపైన విచక్షణ రహితంగా దాడి చేశాడు ఓ 10th క్లాస్ విద్యార్థి. ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియో అనేది చాలా వైరల్గా మారింది. స్కూల్లో పిల్లలు మద్యపానం సేవించారంట, మద్యపానం తాగుతూ ఆ ఉపాధ్యాయుని కనిపించారంట. అది కొంతమంది మద్యపానం అంటున్నారు, మరి కొంతమంది ఇంకేదో చేశారని చెప్పేసి అంటున్నారు. అది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ మనకు ఉన్నటువంటి సోర్స్ ప్రకారం చెప్తా ఉన్నాం. వాళ్ళు ఏదో మద్యపానమో ఏదో ఒక చెడు పని చేయంగా ఉపాధ్యాయుడు చూసిండట. వాళ్ళ సార్ చూసి, అరే ఏంద్రాబాయ్ ఇది కరెక్ట్ కాదు రా, మీరు చదువుకున్న విద్యార్థులు, మీరు ఇంకా స్కూల్ అయిపోలేదు, ఇప్పుడే ఇట్లా తయారైతే ఎట్లా రా మీరు అని చెప్పేసి చెప్పిన పాపానికి ఆ టీచర్కు అదే శాపమైంది. నువ్వు నాకు చెప్తావా అని చెప్పేసి టీచర్ను పరిగెత్తుకుంటూ వచ్చి, ఏదో పగ ఉన్న వ్యక్తిని అయితే ఏ విధంగా అయితే మనం శత్రువుతో ఏ విధంగా అయితే మనం కొట్లాడతామో, శత్రువు పైన ఎలా దాడి చేస్తామో ఆ విధంగా చదువు చెప్పేటువంటి టీచర్ పైన ఆ విధంగా దాడి దిగాడు ఓ విద్యార్థి. ఎస్, ఇది జరిగింది. ఆ వీడియో చూస్తుంటే చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఆ ఛాతీ పైన గుద్దిన తర్వాత ఆ టీచర్ మనోవేదన, ఆయన దుఃఖించేటువంటి ఆ విజువల్ చూస్తుంటే ఎవరికైనా కళ్ళు చెమ్మగిలుతాయి. మీరేదో ఆ వీడియో చూసి విద్యార్థి కొట్టినటువంటి దెబ్బకు ఆ నొప్పి భరించలేక టీచర్ ఏడుస్తున్నాడని చెప్పేసి మనం చాలామంది అనుకుంటాం.
కానీ అక్కడ ఆ నొప్పికి ఏడవట్లేదు. విద్యార్థి కొట్టినటువంటి దెబ్బ నొప్పికి ఏడవట్లేదు ఆ టీచర్. నేను మంచిగా చదువుకోరా అని చెప్పేసి రోజు పొద్దున వచ్చి పాఠాలు చెప్తున్నటువంటి నా విద్యార్థి నా పైన దాడి చేశాడా అనే దాంతో ఆ ఆవేదనతో టీచర్ ఏడ్చాడు తప్ప నొప్పికి ఏడవలేదు. అని అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. నేను చదువు చెప్తున్నాను విద్యార్థికి, నేను వారి బంగారు భవిష్యత్తుకు బాట వేస్తున్నాను, నన్ను ఎందుకు తిడతారు, నన్ను ఎందుకు కొడతారు అనుకుంటాడు టీచర్. కానీ ఎప్పుడైతే ఆ విద్యార్థి వచ్చి దాడి చేసిండో టీచర్ పైన అస్సలు ఊహించుకుంటాడు ఆ టీచర్. అందుకోసమే ఆ టీచర్ ఏడవడం జరిగింది. నొప్పికి కాదు ఏడ్చింది. నా విద్యార్థి నన్ను కొట్టాడా అనే బాధనే ఎక్కువగా ఆయన నొప్పించింది, కానీ ఆ కొట్టిన దెబ్బ ఆయన నొప్పి కలగలేదు. సో ఎటు పోతుంది సమాజం? నేటి తరం పిల్లలు ఎక్కడ ఈ లోపం అంతా జరుగుతూ ఉంది? పెంపకంలోనా, లేదంటే ఫోన్ల వలన, సోషల్ మీడియా వలన, లేదంటే స్నేహితుల వలన, బయటే జరుగుతున్నటువంటి పరిణామాలు చూసి పిల్లలు ఇలా తయారవుతున్నారో తెలియదు. కానీ నేటి తరం పిల్లలు చూస్తూ ఉంటే నిజంగా ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉంది. కొన్ని ఘటనలు చూస్తూ ఉంటే ఎంత దారుణం. ఒకానొక సందర్భంలో టీచర్ని చూస్తే మనం భయపడేవాళ్ళం. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, మా సార్ ఉండేవారు, రాజేశ్వర్ సార్ అని చెప్పేసి. ఇప్పటికీ ఆయన మాకు కనిపిస్తే దేవునిలాగా మేము ఆయనను కొలుస్తాం, దండలు పెడతాం. సార్ నమస్కారం సార్, ఆయన ఎక్కడ కనిపించినా కూడా. ఎందుకంటే మాకు చదువు మాత్రమే అది చెప్పింది ఆయనే, మాకు సభ్యత సంస్కారం నేర్పిండు, ఒక క్రమశిక్షణ నేర్పిండు రాజేశ్వర్ సార్ అనే వ్యక్తి. అందుకోసం మీకు ఆయన రెస్పెక్ట్ ఇస్తాం. మేము సండే రోజు కూడా హాలిడే వస్తే కూడా బయట తిరిగే వాళ్ళం కాదు. బయట తిరిగితే ఎక్కడ సార్ కనిపిస్తాడు అని చెప్పి ఏం తప్పు చేయకపోయినా అప్పటికి చదివే వాళ్ళం, హోంవర్క్ కూడా రాసేవాళ్ళం. అయినా కూడా సండే బయట తిరుగుతున్నా అని చెప్పేసి ఎక్కడ మా సార్ చూస్తాడని చెప్పేసి భయపడి కూడా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళే వాళ్ళం కాదు. ఆ రోజుల్లో అట్లా ఉండేది. అట్లా భయపడేవాళ్ళం మేము సార్లకి, అట్లా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం. మరి వాళ్ళప్పుడు అంతా కొట్టేవాళ్ళు కూడా కాదు, ఆ మర్యాదని వాళ్ళకి ఇచ్చాం. కానీ ఇప్పుడున్న పిల్లలు మొత్తం దానికి విరుద్ధంగా తయారయ్యారు. టీచర్ పైన చాలా ప్రాంతాల్లో కేసులు పెట్టినటువంటి దాఖలు మనం చూసినాం. టీచర్ల పైన దాడులు చేసినటువంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో అదే జరుగుతున్నాయి. ఆ టీచర్ ఏడ్చినటువంటి వీడియో చూసిన వారైతే ఎవరైనా సరే కండతడి పెట్టుకుంటున్నారు. ఈ విధంగా టీచర్ పైన, చదువు చెప్పేటువంటి ఉపాధ్యాయుడి పైన ఇలా దాడి చేస్తారా, ఇంత కక్ష పెట్టుకుంటారా అని చెప్పేసి అందరూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఖచ్చితంగా ఆ విద్యార్థి మాత్రం ఎవరైతే ఆ టీచర్ పైన దాడి చేశాడో రేపటి రోజున ఇది ఎప్పటికీ ఆ విద్యార్థికి ఉండిపోతుంది మైండ్లో. గుర్తొచ్చిన ప్రతిసారి వెంటాడుతూనే ఉంటుంది ఇది. రేపటి రోజున ఇక్కడ జాబ్ చేసినా, ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా కూడా ఈ విషయం అనేది ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకు కొట్టినాను ఆ సార్ని, ఆ రోజు అనవసరంగా కొట్టానే, అలా చేసి ఉండకూడదు, ఎంత సారు బాధపడ్డాడో, అసలు ఎందుకు ఇంత పని చేసిన, నేను ఇంత దారుణంగా ఎందుకు ఒడగట్టినా అని చెప్పేసి ఖచ్చితంగా ఈ విషయం, ఈ ఘటన ఆ విద్యార్థిని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. సో మీరు చెప్పండి, ఇప్పుడున్నటువంటి విద్యార్థులు చెడు వ్యసనాలకు కావచ్చు, ఇలా టీచర్ల పైన దాడి చేయడానికి ప్రధాన కారణాలు ఏంటి? పెంపకంలోనా, పేరెంట్స్ పెంపకంలోనా, లేదంటే సోషల్ మీడియా వలన, లేదంటే ఫోన్ల వలన, లేదంటే స్నేహితుల వలన? మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.